హాయ్ ఆల్. డూడ్ ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్ గారు యాక్ట్ చేసిన మూవీ కీర్తీశ్వరన్ డైరెక్షన్ లో వచ్చింది. డూడ్ ఒక స్టైలిష్ రొమాంటిక్ కామెడీ. ప్రదీప్ రంగనాథన్ గారి ప్రీవియస్ మూవీస్ తరహాలోనే ఆయన స్వాగ్ తో ఉంటది. స్టోరీలో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, దాంతో వాళ్ళ డైలాగ్స్ అండ్ యాక్టింగ్ చేసే దాని వల్ల కామెడీ కూడా వచ్చింది. లైక్ హిస్ ప్రీవియస్ మూవీస్ లవ్ టుడే, డ్రాగన్, కోమాలి, ఈ మూవీస్ లాగానే ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ అయింది. ఒక యూనిక్ స్టైల్ తో హీరోస్ తక్కువ ఆయన లాగా. అలానే ఈయన కూడా ఒక స్టైల్ ఫేస్ యాంగిల్ లో పెట్టడం, మాట్లాడేటప్పుడు చేతులు విదిలించడం, ఇలాంటి ఒక రకమైన స్టైల్ తో యాక్టింగ్ ఉంటది ప్రదీప్ రంగనాథన్ గారి. సో ఒక డిఫరెంట్ అయిన యూనిక్ స్టైల్ తో ఆయన ఉంటారు. అదే సినిమాలో కూడా వచ్చింది. నెక్స్ట్ మమితా బైజు ప్రేమికులు ఫేమ్ చాలా బాగా చేసింది. షీ వాజ్ ఎ డిలైట్ ఫర్ ద మూవీ. ఎమోషనల్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా బాగా ఇన్నోసెంట్ ఫేస్ తో అండ్ యాక్టింగ్ అని ఎక్కడ అనిపించకుండా చాలా న్యాచురల్ గా చేసింది. శరత్ కుమార్ గారు లాస్ట్ చూసిన మూవీ 3BHK మూవీలో నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం ఆయన రోబోటిక్ గా, అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ప్రదర్శించకుండా కానీ కన్నీళ్ళు వచ్చాయి కొన్ని సీన్స్ లో. ఆయన చూసినప్పుడు అలా అనిపించింది. కానీ ఇందులో రకరకాల ఎమోషన్స్, రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మొత్తానికి ఒక హ్యూమన్ ఎమోషన్స్ కనిపించాయి ఇందులో శరత్ కుమార్ గారు. ఇంకొకళ్ళు హిర్దు హరున్ అని ఒక మలయాళం యాక్టర్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అండ్ మురా మూవీ ఫేమ్, చాలా బాగా చేస్తారు. వెరీ ప్రామిసింగ్ యాక్టర్. వీళ్ళందరూ మంచి కాస్ట్ తో వచ్చింది అనమాట. సినిమా స్టోరీ వచ్చేసి బేసిక్ స్కెలిటన్ వచ్చి కాస్ట్ పిచ్చి ఉన్న ఫాదర్ డాటర్, ఆ అమ్మాయి వేరే కాస్ట్ అబ్బాయిని లవ్ చేస్తుంది. సో ప్రదీప్ రంగనాథన్ గారికి మమితా బైజుకి అసలు రిలేషన్ ఏంటి, సో వాళ్ళ ఫాదర్ ఇష్యూని ఎలా సాల్వ్ చేశారు అనేది స్టోరీ. ఈ టెంప్లెట్ మనకు ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది. కాస్ట్ మీద మూవీస్ రావటం, కాస్ట్ బేస్ చేసుకొని లవ్ స్టోరీస్, హానర్ కిల్లింగ్స్ మీద మూవీ రావటం. నెక్స్ట్ హీరో ప్రేమించే అమ్మాయి ఇంకొకరిని లవ్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఇదే టెంప్లెట్ తో చాలా మూవీస్ వచ్చాయి. స్కెలిటన్ ఆఫ్ ద స్టోరీ ఇస్ ద సేమ్ బట్ ద స్టోరీ టెల్లింగ్ ఇస్ డిఫరెంట్. అది మటుకు ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఫుల్ స్టైల్ తో డిఫరెంట్ సీన్స్ అన్నమాట. అంటే సీన్స్ లో ఓపెన్ అయ్యేటప్పుడు ఎవ్రీ సీన్ హ్యాస్ ఎ డైలాగ్ దట్ విల్ మేక్ అస్ లాఫ్ ఆర్ మేక్ అస్ ఫీల్ అనే అలాంటి డైలాగ్స్ చాలా కొత్తగా స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్ళారు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ నాకు ఫస్ట్ హాఫ్ లో చూపించినంత స్ట్రాంగ్ గా లేదు. కొన్ని సీన్స్ ఏమో చాలా ఇంటెన్స్ గా, అంటే అన్నెసరీగా ఇంటెన్స్ అయిపోయినట్టు అనిపించింది. వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ ఉన్నా కూడా సీన్ కి అంటే ఫ్లో మిస్ అయింది అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఎంత ఫ్లో చాలా ఈజీగా వచ్చింది అనమాట సినిమా. ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి ఫస్ట్ హాఫ్ లో చాలా ఫ్లో ఈజీగా వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ లో ఏదో కష్టపడుతున్నట్టు, కొన్ని సీన్స్ ఏమో చాలా హెవీగా, చాలా ఇంటెన్స్ గా అనిపించి, కొన్ని సీన్స్ ఏమో చాలా ఫ్లాట్ గా అనిపించాయి. సెకండ్ హాఫ్ లో నాకు ఒక ప్రెషర్ అయితే కనిపించింది. ఎలా అయినా విలన్ చేంజ్ అవ్వాలి ఎండ్ కి, అప్పుడే హ్యాపీ ఎండింగ్, ఒక మాస్ ఎండింగ్. హీరో కామన్ మ్యాన్ అయినా విలన్ ఒక అందరినీ శాసించగలిగే పొజిషన్ లో ఉన్న ఫ్రమ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది కంట్రీ, ఎలా అతని అనుచరులకి హీరోకి మధ్య గొడవ అనేది జరుగుతుంది, ఫైట్. ఫస్ట్ హాఫ్ లో ఈ పాయింట్ మీద బేస్ చేసుకుని స్టోరీ కీలకం అవుతుంది అనమాట. అంటే ఒక డైరెక్షన్ లో వెళ్లాల్సిన స్టోరీ, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి ఎటువైపు వెళ్ళినా కంట్రీలో అతని నుంచి తప్పించుకోలేరు అనే పాయింట్ నుంచి అది కీలకమైన పార్ట్ స్టోరీలో. కానీ అదే కీలకమైన పార్ట్ సెకండ్ హాఫ్ లో రిజాల్వ్ అవ్వాలి కదా. అలా అవ్వకుండా ఆ పార్ట్ లోని మళ్ళీ హీరో ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ చేసేది ఏదో ఫస్ట్ హాఫ్ లోనే చేయొచ్చు కదా అనిపించింది ఒక క్షణం నాకు. క్యారెక్టర్ చేంజ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది అవ్వలేదు అనమాట. అంటే ఫాదర్ ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉన్నారో సెకండ్ హాఫ్ లో కూడా అలాగే ఉంటారు. ఓన్లీ లాస్ట్ 10 minutes లో చేంజ్ అయిపోతారు. సో అది సింక్ అవ్వలేదు నాకు. ఇప్పుడు ఆయన్ని మార్చాలి లేదంటే వీళ్ళని పంపించేయాలి అనే ఆత్రం ఎక్కువ ఉంది. కానీ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో ఏమో వీళ్ళని సేవ్ చేయాలి అనే మోడ్ లో ఉంటారు. కానీ డైరెక్షన్ స్టోరీలో స్క్రీన్ ప్లే రాసుకున్నది ఏంటంటే ఫాదర్ ని కూడా ఎట్లయినా మార్చాలి అని. సో ఈ రెండు క్లబ్ చేయడం వల్ల ఫోర్స్ఫుల్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా ఎలా అయినా ఈయన మారిపోవాలి, ఒక సెన్సిబుల్ రైటింగ్ లేకుండా ఎలా అయినా సడన్ గా లాస్ట్ 10 minutes లో జంప్ అయినట్టు అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ లో ఆయన క్యారెక్టర్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఆయన చేంజ్ అయినట్టు ఒక ఆర్క్ అనేది రాసుంటే సింపుల్ గా సెకండ్ హాఫ్ చాలా బాగుండేది. కానీ అలా ఆయన గురించి ఏమీ లేదనమాట. ఎవరైతే మారాలో
ఆ క్యారెక్టర్ ఆర్క్ మీద ఎక్కువ లేదు. సో సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు అనమాట. ఇంకా బాగా బెటర్ గా రాసుండొచ్చు అనిపించింది. ఈవెన్ డైలాగ్స్ కూడా కొన్ని అసందర్భంగా అనిపించాయి. మరి నేను తెలుగులో చూసాను, తమిళ్లో మరి అవి కరెక్ట్ గా సెట్ అయినాయేమో డైలాగ్స్, నాకు అర్థం కాలేదు. తెలుగులో ఇదేంటి ఈ వర్డ్ ఎందుకు వచ్చింది మధ్యలో అని అనిపించింది అనమాట. అదే తెలియలేదు. కొన్ని సీన్స్ లో వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వెళ్ళిపోతున్నారు, కానీ హీరో అన్నదే వేదం అన్నట్టు వెళ్ళిపోతున్నారు. మాస్ హీరో సినిమాల్లో అది అంతా ఇంకా హీరో ఏం చెప్తే అదే జరగాలి, అదే కరెక్ట్ అన్నట్టు ఉంటది కదా. ఎదుటి వాళ్ళ నుంచి ఒక న్యాచురల్ గా వచ్చే రియాక్షన్ అంటూ ఏముండదు. అలాంటి సీన్ ఒకటి అనిపించింది సెకండ్ హాఫ్ లో, అది కూడా నచ్చలేదు. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా బెటర్ గా రాసి ఉండొచ్చు. ఫాదర్ ఆర్క్ చాలా బాగా రాసి ఉండొచ్చు, ఎందుకంటే మీకు ఇవ్వాలనుకుంది హ్యాపీ ఎండింగ్. సో మీరు హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలన్నప్పుడు ఆ ఫాదర్ ఆర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది అనిపించింది. అలాంగ్ విత్ అంటే స్టోరీ వచ్చేసి లవ్ స్టోరీ బిట్వీన్ వీళ్ళిద్దరు కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. చివరికి ఈ అమ్మాయి అసలు ఎవరితో ఉంటుందా అని. కొన్ని డైలాగ్స్ మటుకు చాలా బాగున్నాయి, రిఫ్రెషింగ్ గా. సెకండ్ హాఫ్ మీద కొంచెం వర్క్ చేస్తుంటే బాగుండేది. అండ్ సాంగ్స్, మ్యూజిక్, ఒక హీరోకి హైలైట్ అయినప్పుడు హైప్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అప్పుడు వచ్చిన మ్యూజిక్, ఒక సాంగ్ అయితే మళ్ళీ మళ్ళీ మైండ్ లో అదే తిరుగుతా ఉంది. చాలా బాగుంది మెలోడీ సాంగ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాయి అభయంకర్ ఆయన పేరు. చాలా బాగున్నాయి సాంగ్స్. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్, ఏం జరుగుతుందా సెకండ్ హాఫ్ లో అనిపించేంతగా జరిగింది. సెకండ్ హాఫ్ నాకు అసలు నచ్చలేదు. దిస్ ఇస్ డూడ్. థ్యాంక్ యూ. ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.